క్రీస్తునందు ప్రియమైనటువంటి వాళ్ళారా, ఈ సమయంలో ఒక వచనాన్ని మనం చదువుకుందాం. ఆదికాండము 50వ అధ్యాయము 20వ వచనం. మీరు నాకు కీడు చేయను ఉద్దేశించితిరి, కానీ నేటి దినమున జరుగునట్లు అనగా బహు ప్రజలను బ్రతికించున్నట్లుగా అది మేలుకే దేవుడు ఉద్దేశించెను. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, వందనాలు. ఈ సమయంలో నాతో మా అందరితో మాట్లాడమని యేసునామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. క్రీస్తునందు ప్రియమైనటువంటి వారలారా, దేవుని యొక్క ప్రణాళికలు, దేవుని యొక్క సంకల్పాలు చాలా గంభీరమైనటువంటివి, ఉన్నతమైనటువంటివి. దేవుని యొక్క ప్రణాళికలన్నీ రాబోతూ ఉన్నటువంటి కాలం అవి మనకు మేలుకరంగా ఉండేటట్లుగా, సమాధానకరమైనటువంటివిగా ఉండేటట్టుగా దేవుడు అన్నీ సమకూర్చేటువంటి గొప్ప దేవుడు. అయితే ఆయన యొక్క ప్రణాళికలు నెరవేరే ప్రక్రియలో కొన్నిసార్లు ఆయనను అనుసరించే పిల్లలు చాలా క్లిష్టమైనటువంటి పరిస్థితుల్లో వెళ్ళాల్సినటువంటి పరిస్థితి వచ్చేది. ఆ పరిస్థితుల్లో వాళ్ళని దేవుడు విడిచిపెట్టడు, దేవుడు తోడుగా ఉంటాడు. వారి ద్వారాగా దేవుడు చాలా గంభీరమైనటువంటి మేలులు, ఫలితాలను కనపరిచే దేవుడుగా ఉంటాడు. మీరు గనక గమనించి చూసినప్పుడు షడ్రక్, మెషక్, అబేద్నెగోలు అగ్నిగుండంలోకి వెళతారు. తద్వారా తర్వాత జరిగినటువంటి సంఘటన ఏంటంటే, 4వ వ్యక్తిగా దేవుడు వాళ్ళతో ఉన్నాడు. ఆ అగ్నిగుండం నుండి బయటకు తీయబడిన తర్వాత దేవుడు ఎంత మహిమ తెచ్చుకుంటాడంటే, షడ్రక్, మెషక్, అబేద్నెగోల దేవుడు తప్ప లోకమంతట యందును ఏ దేవుడు లేడు అనేటువంటి ప్రకటన అక్కడ నెబుకద్నెజరు కాలంలో ప్రకటించబడుతుంది. అలాగే దానియేలుని తీసుకుని వెళ్ళి సింహాల బోనులో పడేస్తారు. ఆ దానియేలు సింహాల బోనులో ఉన్నప్పుడు దేవుడు తనతో ఉంటాడు, సింహముల యొక్క నోళ్లను మూయిస్తాడు. ఆయన బయటకు తీసుకొచ్చిన తర్వాత దానియేలు దేవుడే నిజమైనటువంటి దేవుడు, ఆయన సర్వ సృష్టికి ప్రభు అయినటువంటి వాడని అందరూ ఒప్పుకొని దేవుణ్ణి మహింపరుస్తారు. ఎస్తేరు, మొర్దెకై కాలంలో ఇశ్రాయేలు యొక్క జాతిని, యోధా జాతిని నాశనం చేయాలని ఎన్నో ఆలోచనలు చేస్తూ ఉంటారు. అయితే దేవుడు అద్భుతంగా వారి ద్వారాగా ఆయన వారిని విడిపించి గొప్ప కార్యాలు చేస్తారు. కనుక దేవుని యొక్క ప్రణాళికలు, ఆలోచనలు చాలా గంభీరంగా ఉంటాయి. మనం నమ్మి ఆయన మీద ఆధారపడితే మనల్ని ఖచ్చితంగా ఆయన మహిమ కార్యములో మనల్ని ఖచ్చితంగా వాడుకుంటాడు. ఇక్కడ మీరు చూసినప్పుడు యోసేపును దేవుడు మరి తన ఇంటి దగ్గర వచ్చినటువంటి సమస్యలు ఎంత బాధాకరమైన సమస్యలు. అక్కడ నుండి పోతిఫర్ ఇంట్లో కలిగినటువంటి సమస్య, శోధన. తర్వాత ఆయన జైల్లోకి వెళ్ళటం, ఆ జైల్లో నుంచి కలల భావాన్ని చెప్పటాన్ని బట్టి ఆయన ఫరో ముందు నిలబడటం. కాబట్టి ఫరో ముందు నిలబడినప్పుడు అందరికీ దయ కలిగింది. ఆ కలల భావం చెప్పినప్పుడు ఒక గొప్ప అధికారిగా ఫరో నియమించడం జరుగుతుంది. ఆయన 2వ సింహాసనం మీద కూర్చొని 2వ రథం ఎక్కి ఆయన వస్తూ ఉన్నప్పుడు ప్రజలందరూ కూడా ఆయన ముందు సాగిలపడ్డారు. కనుక ఆ దేశంలో కరువు వచ్చినప్పుడు ఆ దేశము చుట్టుపక్కల ఉన్నటువంటి దేశాలన్నీ పోషించబడటానికి ఈయన సంరక్షకుడుగా, ఒక విధంగా చెప్పాలంటే వాళ్ళ యొక్క పోషకుడుగా యోసేపు మనకు కనబడతాడు. అయితే యాకోబు కుమారులు యోసేపు దగ్గరికి వచ్చినప్పుడు, యాకోబు చనిపోయిన తర్వాత వాళ్ళు భయపడతా ఉన్న సందర్భంలో యాకోబు కుమారులకి, లేకపోతే తన సహోదరులకి యోసేపు చెబుతున్నటువంటి మాట, సహోదరులారా మీరు దుఃఖపడవద్దు. మీరు నాకు కీడు చేశారనుకుంటున్నారు, కానీ దేవుడు మేలు కోసమే దీన్ని చేశాడు. ఈరోజు అనేక మంది పోషించబడటానికి, సంరక్షించబడటానికి దేవుడు నన్ను ఇక్కడికి తీసుకొచ్చాడు. కాబట్టి మీరు దుఃఖపడొద్దు, బాధపడొద్దు. ఇది దేవుని ప్రణాళికలో భాగమేనని చెప్పి వాళ్ళతో దేవుడు ప్రీతిగా మాట్లాడతాడు, ప్రేమగా మాట్లాడతాడు. అలాగే దేవుడు ఏం నిర్ణయించాడు మన కొత్త నిబంధనలో గనక మీరు గమనించి చూసినప్పుడు, యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా కూడా దేవుడు ఒక గొప్ప ప్రణాళికను కలిగి ఉన్నాడు. ఆయన సంకల్పం కలిగి ఉన్నాడు. యోసేపును ఏ విధంగా ఐగుప్తు దేశానికి పంపించి ప్రజలందరూ పోషించబడి సంరక్షించబడటానికి యోసేపు ఏ విధంగా కారకుడయ్యాడు, అలాగే దేవుడు యేసుక్రీస్తు ప్రభువారిని దేవుడు ఈ లోకానికి పంపాడు.
అయితే ఆయన సంకల్పం అనేటువంటిది ఇశ్రాయేలు అనేటువంటి వాళ్ళకి ఏం కాలేదంటే అర్థం కాలేదు గనుక ఆయన్ని ఏం చేశారు మీరు చూడండి. మీరు అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 23వ వచనం గనుక మీరు చూస్తే, దేవుడు నిశ్చయించిన సంకల్పమును ఆయన భవిష్యత్తు జ్ఞానమును అనుసరించి అప్పగింపబడిన ఈయనను మీరు దుష్టుల చేత సిలువ వేయించి చంపించితిరి. అంటే దుష్టులైనటువంటి మనుషులు యేసు ప్రభువారిని అర్థం చేసుకోలేక ఆయన్ని అప్పగించి సిలువ వేసి చంపారు. ఎందుకు? దేవుని యొక్క నిశ్చయించిన సంకల్పమును భవిష్యత్తు జ్ఞానం అది జరుగుతుంది కాబట్టి వీళ్ళందరూ కూడా ఒక రకంగా యేసు ప్రభువును అర్థం చేసుకోలేక వీళ్ళు ఆ పని చేశారు. 4వ అధ్యాయం 27వ వచనం గనక మీరు చూస్తే, ఏమి జరగవలనని నీ హస్తము నీ సంకల్పమును ముందుగా నిర్ణయించును, వాటినన్నిటినీ చేయుటకై నీవు అభిషేకించిన నీ పరిశుద్ధ సేవకుడైన యేసుకు విరోధముగా హేరోదును పొంతు పిలాతును అన్యజనులతోనూ ఇశ్రాయేలు ప్రజలతోనూ ఈ పట్టణమందు నిజముగా కూడుకొండ్రి. ఎవరండి? హేరోదు, పొంతు పిలాతు, అన్యజనుడు, ఇశ్రాయేలు యొక్క ప్రజలు ఈ పట్టణములో అందరూ కూడా ఏం చేశారంటే ఆయనకు విరోధంగా కూడుకొని ఉన్నారు. ఆయన్ని బెదిరించి హింసించి ఆయన్ని బాధించి ఏం చేశారంటే సిలువకు అప్పగించారు. ఎలయనగా భూరాజులందరూ ఆయనకు వ్యతిరేకంగా విరోధంగా నిలబడతా ఉన్నారు. కనుక దేవుడు ఏ సంకల్పం చొప్పున యేసుక్రీస్తు ప్రభువారిని దేవుడి లోకానికి పంపాడో అది వాళ్ళకి అర్థం కాలేదు. అర్థం కాకపోవటాన్ని బట్టి వారు వేరే కోణంలో ఆలోచించుకొని యేసు ప్రభువారిని ఏం చేశారంటే సిలువ వేశారు. అయితే దేవుని యొక్క సంకల్పం ఏంటి? దేవుని యొక్క సంకల్పం, దేవుని యొక్క ప్రణాళిక ఏంటంటే మీరు చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 4 నుండి గనక మీరు చూస్తే, ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపామహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులము నిర్దోషులమై ఉండవలనని జగత్తు పునాది వేయబడక మునుపే ప్రేమ చేత ఆయన మనల్ని క్రీస్తులో ఏర్పరచుకొనెను. కాబట్టి దేవుడు మనల్ని కుమారులుగా కుమార్తెలుగా స్వీకరించటానికి ప్రేమ చేత యేసుక్రీస్తు ప్రభువారిని దేవుడు ఏర్పరచుకొని ఈ లోకానికి పంపాడు. 7వ వచనం మీరు చూడండి, దేవుని కృపా మహదేశ్వరుని బట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తం వలన మనకు విమోచనము అనగా మన అపరాధములకు క్షమాపణ కలిగి ఉన్నది. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రక్తం వలన మనకేం కలుగుతూ ఉంది? విమోచన కలుగుతుంది. మన యొక్క అపరాధములకు ఏం కలుగుతూ ఉందంటే క్షమాపణ అనేటువంటిది కలుగుతూ ఉంది. కాబట్టి మనం విమోచించబడాలని, మన అపరాధముల నుండి మనం క్షమించబడాలని దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారిని ఈ లోకానికి పంపాడు. తర్వాత మీరు చూసినప్పుడు 2వ అధ్యాయం కనుక మీరు గమనించి చూసినప్పుడు 10వ వచనంలో మనకి కనబడతాడు. 10వ వచనంలో మనకు కనబడుతుంది ఏంటంటే, మరియు వాటి యందు మనము నడుచుకున్నట్లుగా దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలను చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టించబడిన వారమై ఆయన చేసి ఉన్నటువంటి పని అయి ఉన్నాము. అంటే దేవుడు మనల్ని సత్క్రియలు చేయటానికి దేవుడు మనల్ని ఏం చేసుకున్నాడు అంటే ఏర్పరచుకున్నాడు. 13వ వచనం మీరు చూడండి, అయినను మునుపు దూరస్తులమైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తం వలన సమీపస్తులైరి. క్రీస్తు రక్తం వలన సమీపస్తులైరి. ఏదైతే అడ్డుగోడందో మధ్యగోడందో అది పడగొట్టబడి క్రీస్తుతో మనందరం ఏం చేయాలంటే దేవునితో మనం సమాధానపరచటం, ఐక్యపరచబడటం. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువారు మధ్యవర్తిగా ఈ లోకానికి వచ్చాడు. అందుకని మీరు కొలస్సీలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం కనుక మీరు గమనించి చూస్తే అక్కడ 13 నుండి మనకు చెప్పబడుతున్న మాట ఏంటంటే, ఆ కుమారుని యందు మనకు విమోచనము కలుగుతుంది, పాప క్షమాపణ అనేటువంటిది కలుగుతుంది. ఆ కుమారుని యందు ప్రభుత్వములైనను సింహాసనమైనను దృశ్యమైనను అదృశ్యమైనను సమస్తమును దేవుడు సమాధానపరుచుకొనవలని దేవుడు అభిష్టము కలిగి ఉన్నాడు. దేని చేత? 20వ వచనంలో, సిలువ రక్తము చేత సంధి చేసి
ఆయన ద్వారా సమస్తమును, అవి భూలోకమందున్నవైనను పరలోకమందున్న వాటన్నిటిని తనతో సమాధానపరుచుకొనవలెనని తండ్రి యొక్క అభిష్టమాయను. దేవుని యొక్క కోరికేంటి? మనం విమోచించబడాలి. మన అపరాధముల నుండి మనం క్షమాపణ పొందాలి. మనం సత్క్రియలు చేసేటువంటి వారంగా మనం ఉండాలి. క్రీస్తులో ఒక నూతనమైనటువంటి సృష్టిగా, క్రీస్తులో ఐక్యత కలిగినటువంటి వాళ్ళంగా మనం ఉండాలి. సమస్తము క్రీస్తు ద్వారాగా సమాధానపరచబడాలని, మనము నిర్దోషులమై ఉండాలని, నిష్కలంకంగా ఉండాలని, నిరపరాధులుగా పరిశుద్ధులంగా ఉండాలని దేవుడు మాంసాయుక్తమైనటువంటి దేహమందు క్రీస్తు ప్రభువారు ఆయన మనల్ని సమాధానపరిచెను. ఇది దేవుని యొక్క ఉన్నతమైనటువంటి ప్రణాళిక. కనుక ఈ ప్రణాళిక వారికి అర్థం కాక వారు యేసు ప్రభు వారికి కీడు చేశారు. ఆయన్ని చంపారు, సిలువేశారు. మరణం ఆయన్ని బంధించి ఉండుట అసాధ్యము. కనుక దేవుడు మరణము నుండి యేసు ప్రభువారు లేపబడటం అనేటువంటిది జరిగింది. కాబట్టి క్రీస్తునందు ప్రియమైన వాళ్ళారా, మన మేలు కొరకే యేసు ప్రభువారు సిలువలో తన ప్రాణాన్ని పెట్టాడు. మన రక్షణ కొరకు, మన సమాధానం కొరకు, మన పరిశుద్ధత కొరకు, మనం నిర్దోషులుగా ఉండటం కొరకు, నిరపరాధులుగా ఉండటం కొరకు దేవుడు సిలువ మ్రాణి మీద మన కొరకు ప్రాణాన్ని పెట్టాడు. మీరు చూడండి, కొలసీ పత్రిక 2వ అధ్యాయము 13వ నుంచి కనుక మీరు చూస్తే, మరియు అపరాధం వలన శరీరమందు సున్నతికి పొందుక యునుట వలన మీరు మృతులై ఉండగా, అంటే మనం చచ్చిన వారమై ఉండగా, దేవుడు వ్రాతపూర్వకమైన ఆజ్ఞ వలన మన మీద రుణముగాను మనకు విరోధముగా ఉండిన పత్రమును మేకులతో సిలువకు కొట్టి, ఏదైతే మనకు విరోధంగా ఉందో, మనకు అడ్డముగా ఉందో ఆ పత్రమును మేకులతో సిలువ కొట్టి, దాని మీద వ్రాతను తుడిచివేసి మనకు అడ్డము లేకుండా దానిని విత్తేసి మన అపరాధములను క్షమించి ఆయనతో కూడా మిమ్మల్ని జీవింపచేసెను. కాబట్టి మనం చేయునట్లుగా దేవుడు, మనం జీవించినట్లుగా, మన అపరాధములకు క్షమాపణ పొందినట్లుగా ఆయన ప్రధానులను, అధికారులను నిరాదాయులుగా చేసి సిలువ చేత జయోత్సవముతో వారిని పట్టి తెచ్చి బాహాటముగా వేడుకగా కనపరచను. కాబట్టి సిలువ విజయము ద్వారాగా, యేసు ప్రభువారు ద్వారాగా దేవుడు తన కార్యాన్ని, విమోచన కార్యాన్ని జరిగించాడు. ఆ రోజు యేసేపు ద్వారాగా దేవుడు అనేకులు మేలు కలగటానికి, సంరక్షించబడటానికి ఏ విధంగా దేవుడు తనను వాడుకొని తన ద్వారా ఆ కార్యాలు జరిగించాడో, ఈరోజు లోకమంతా, నీవు నేను మనందరము పరిశుద్ధపరచబడాలని, నిర్దోషపడాలని, నిరపరాధులుగా ఉండాలని, మనం ఆయనకు సమీపస్తులుగా ఉండాలని, ఆయన రక్తంలో మనం సమాధానపరచబడాలని దేవుడు ఇవన్నీ ఆలోచించి తన సొంత కుమారుడైన క్రీస్తు ప్రభువారిని ఇవ్వటానికి ఏం చేయలేదంటే వెనుకంది వేయలేదు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించను. మన విమోచన కొరకు యేసు ప్రభువారు ప్రజలను పరిశుద్ధపరచుటకై ఆయన గౌని వెలుపట శ్రమ పొందెను. ఇందులో దేవుని ప్రేమ ఎంతో ఉన్నది. కుమారుడైన క్రీస్తు ప్రభువారి యొక్క త్యాగం ఎంతో ఉంది. కనుక క్రీస్తునందు ప్రియమైన వాళ్ళారా, ప్రభువుని విశ్వసిద్దాం. ప్రభు ప్రేమను గుర్తించి ఆయన పట్ల కృతజ్ఞత కలిగి ఆయన మార్గంలో నమ్మకంగా నడవటానికి ఇష్టపడదాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, వందనాలు. ఈ మాటలు మా అందరి హృదయంలో మీరు ఫలింపచేయమని, వింటున్న ప్రతి ఒక్కరికి కూడా ప్రభువా నీ ప్రేమ, మా ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క త్యాగాన్ని ప్రభువా గుర్తించి విశ్వసించి ప్రభువా నీ మార్గంలో నమ్మకం నడిచే కృప దయచేయమని, ఈ మాటలు నాయన అనేక మంది వినటానికి, అనేకులకు దీవెనకరంగా ఉండటానికి సహాయం చేయమని యేసు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెను. ప్రభు మిమ్మల్ని దీవించును కాక. ఆమెను. అందరికీ వందనాలు.